భారత స్వాతంత్ర్య సమరంలో 23 ఏళ్ల వయసులో ఉరికొయ్యను ముద్దాడిన అకుంఠిత దేశభక్తుడు భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. కాకినాడ రాజా ట్యాంక్ వివేకానంద పార్క్ మెయిన్ గేట్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా సిపిఎం జిల్లా సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీ, నగర కమిటీ సభ్యులు కె సత్యరాజులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా శేషబాబ్జీ, సత్యరాజులు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో భగత్ సింగ్ వేగుచుక్కగా నిలిచాడన్నారు. ప్రారంభంలో లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన శాండర్స్ అనే బ్రిటిష్ పోలీస్ అధికారిని భగత్ సింగ్, రాజ్ గురు, ఆజాద్లు మట్టుబెట్టారని తెలిపారు. కుల వివక్ష, మతతత్వం లేకుండా అందరూ సమానంగా ఉండే వ్యవస్థ నిర్మించుకోవాలని భగత్ సింగ్ ఆకాంక్షించారని తెలిపారు. నేటి యువత భగత్ సింగ్ స్ఫూర్తితో అందరికీ ఉపాధికై ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భగత్ సింగ్ జయంతి, ఆయన జన్మించి 117 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. అయితే మరి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలకి ఈ విషయం ఏమన్నా గుర్తుందో లేదో తెలియదు. భగత్ సింగ్ని చాలామంది భగత్ సింగ్ గురించి తెలిసింది చాలా తక్కువ. లాలా లజపతి రాయ్ మీద లాఠీ చార్జ్ చేసేందుకు గాను సాండర్స్ని ఆయన కాల్చి చంపాడు, అంతవరకు తెలుసు. పార్లమెంట్లో ఒక పొగబాంబు వేశారు, అందుకు అరెస్ట్ అయ్యారు. ఆ రకంగా ఆయన ఏంటంటే ఉరిశిక్షకు గురయ్యారు, అంతవరకునే తెలుసు. కానీ భగత్ సింగ్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన కుల వ్యవస్థకు వ్యతిరేకం, అంటరానితనానికి వ్యతిరేకం, మత ఘర్షణకు వ్యతిరేకం, స్త్రీలకి సమానత్వం కావాలని కోరుకున్నాడు. ఆయన భారతదేశానికి స్వతంత్రం వస్తే సరిపోదు, అది ఆర్థిక సమానత్వంగా ఉండాలని అన్నాడు ఆయన. రష్యాలో ఎలా అయితే సోషలిస్ట్ సమాజం ఏర్పడిందో భారతదేశంలో కూడా సోషలిస్ట్ సమాజం కావాలని అన్నాడు ఆయన. అంతవరకు ఆయన ఉన్నటువంటి సంఘం పేరు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్, కానీ ఆయన దాంట్లో సోషలిస్టు అనే పదాన్ని చేర్చాడు ఆయన. అందుకని ఈ విషయాలన్నీ భగత్ సింగ్ ఆశయాలు సాధిస్తాం అనంటే ఇప్పుడు నేను చెప్పినవి కూడా సాధించాలి. సాధించలేకపోతే కనీసం అందుకోసంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భాన్ని ఒక ప్రాతిపదిక చేసుకుని గుర్తు తెచ్చుకుంటానని ఆశిస్తున్నాను. సర్దార్ భగత్ సింగ్ 117వ జయంతి ఈ సందర్భంగా కాకినాడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో వివేకానంద పార్క్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భగత్ సింగ్ ఈ రోజున యువతకి, భారతదేశానికి అత్యంత ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తి, యువకుడు. అతను జీవించిన కాలంలో చాలా అద్భుతమైనటువంటి అంశాలు, అతి చిన్న వయసులో కేవలం 23 సంవత్సరాలలో దుర్మార్గమైనటువంటి బ్రిటిష్ అధికారానికి బలైపోయినటువంటి అతి చిన్న వయసు కలిగినటువంటి యువకుడు, యువ కిషోరం. ఆయన చిన్నతనంలోనే అనేక రకాలైనటువంటి సమాజంలో ఉన్నటువంటి దురన్యాయాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడాడు. బ్రిటిష్ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. యువకులందరినీ పోగేసి బ్రిటిష్ అన్యాయాలకు వ్యతిరేకంగా అనేక చారిత్రక ఘట్టాలని నిర్వహించాడు.